హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరమాల. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 9 చాప్టర్ 2 పీపుల్ యాజ్ రీసోర్స్ అనే లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మన వీడియోస్లో చాప్టర్ 1 విలేజ్ ఆఫ్ ది పాలంపూర్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ లెసన్లో మనం చెప్పుకున్నట్టుగా ఒక ప్రొడక్షన్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అవి ఏంటేంటి అంటే ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. ఫస్ట్ లెసన్లో మనం ఫస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ల్యాండ్, లేబర్ అలాగే ఫిజికల్ క్యాపిటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ క్లాస్లో 4th ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అయిన హ్యూమన్ క్యాపిటల్ గురించి ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ద చాప్టర్ పీపుల్ యాజ్ రీసోర్స్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు ఎక్స్ప్లెయిన్ పాపులేషన్ యాజ్ అన్ ఎసెట్ ఫర్ ది ఎకానమీ రాదర్ దాన్ ఏ లయబిలిటీ. ఈ లెసన్లో మనకి ఏం చెప్తున్నారు అంటే పీపుల్ మానవులు వనరులుగా, ఒక ప్రొడక్షన్కి వనరులుగా యూజ్ అవుతారే తప్ప ఒక ఎకానమీ ఇంప్రూవ్ చేసుకోవడానికి వనరులుగా యూజ్ అవుతారు తప్ప ఎప్పుడూ కూడా భారం కాదు అని చెప్పడానికి ఈ లెసన్ ట్రై చేస్తుంది. Population becomes human capital when there is investment made in the form of education, training and medical care. ఈ పాపులేషన్కి ఎప్పుడైతే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అలాగే మెడికల్ కేర్ అనేది ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఈ పాపులేషన్ అనేది హ్యూమన్ క్యాపిటల్ కింద అవుతుందంట. అప్పుడు ఒక ప్రొడక్షన్కి యూజ్ అయ్యే హ్యూమన్ క్యాపిటల్గా ఎప్పుడు అవుతుంది ఈ పాపులేషన్ అంటే మనకి మనం ప్రభుత్వం అనేది మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ట్రైనింగ్ ఫెసిలిటీస్ అలాగే మెడికల్ కేర్ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారు. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా మనకు చదువుకుతో కూడిన ఒక ప్రొడక్ట్ అనేది బయటకు రావడానికి చదువుకునే పీపుల్ అయితే ఎక్కువగా యూజ్ అవుతారు. సో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అలాగే ట్రైనింగ్, వాళ్ళకి ఆ పని ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలి. హెల్త్ కేర్, పీపుల్ అనేవారు హెల్తీగా ఉంటేనే మనకి ఆ పనులు చేయగలుగుతారు. కాబట్టి పీపుల్ అనే వాళ్ళకి పాపులేషన్కి మంచి ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు మాత్రమే ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఇలా మెడికల్ కేర్ అనే ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడే వాళ్ళు హ్యూమన్ క్యాపిటల్గా మనకి ఈ ప్రొడక్షన్ అనే ఫ్యాక్టర్స్లో యూజ్ అవుతారు. People as resource is a way of referring to a country's working people in terms of their existing productivity skills and abilities. పీపుల్ అనేవారు రీసోర్సెస్గా ఎప్పుడు చెప్తారు అంటే వర్కింగ్ పీపుల్, ఆ పీపుల్ అనేవాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళ యొక్క స్కిల్స్ని యూజ్ చేసుకొని, ఎబిలిటీస్ని యూజ్ చేసుకొని మన కంట్రీకి వర్క్ చేస్తున్న పీపుల్ అయితే అప్పుడు ఆ పీపుల్ అనేవాళ్ళు వనరులుగా, మానవులు వనరులుగా అని రిఫర్ చేస్తామన్నమాట. మనం ఎప్పుడూ కూడా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే నెగిటివ్గానే ఆలోచిస్తాం. పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళకి సరైన ఫుడ్ సప్లై చేయలేము, సరైన మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వలేము, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వలేము, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వలేము అని నెగిటివ్గానే థింక్ చేస్తాం. అదే పాపులేషన్కి ప్రభుత్వం కానీ ఎవరైనా సరే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మంచి ట్రైనింగ్ ఇచ్చి, మంచి హెల్త్ కేర్ ఇస్తే వాళ్ళు మన ఎకానమీ, మన కంట్రీస్ యొక్క ఆదాయం పెంపొందించుకోవడానికి ఈ పీపుల్ అనేవారు మంచి ఎసెట్గా యూజ్ అవుతారు. అది ఈ పాపులేషన్ యొక్క పాజిటివ్ సైడ్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ త్రూ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, మెడికల్ కేర్ ఈల్స్ ఎ రిటర్న్ జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిజికల్ క్యాపిటల్. మన పీపుల్ అనేవారికి ఎడ్యుకేషన్, ట్రైనింగ్, మెడికల్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తే, అవన్నీ ఇస్తే ఈ పాపులేషన్ అనేవారు హ్యూమన్ క్యాపిటల్గా మనకి రిటర్న్గా వస్తారు. అలా పీపుల్ అనేవారు ఎక్కువ ఎడ్యుకేటెడ్ అలాగే ట్రైన్డ్ ఇలా అయితే అప్పుడు మనకి హయ్యర్ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. ఎవరి దగ్గర నుండి అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర నుండి, బెటర్ ట్రైన్డ్ పర్సన్స్ దగ్గర నుండి అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర నుండి హయ్యర్ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. ఎప్పుడంటే మనకి ఆ పాపులేషన్ మీద సరిగా ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ మెడికల్ కేర్లో వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు మాత్రమే హయ్యర్ ప్రొడక్టివిటీ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 2 స్టోరీస్ అనేవి ఇవ్వడం జరిగింది. స్టోరీ ఆఫ్ సకల్. దెర్ వర్ 2 ఫ్రెండ్స్, విలాస్ అండ్ సకల్, లివింగ్ ఇన్ ద సేమ్ విలేజ్ సేమాపూర్ అనే విలేజ్లో 2 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఎవరెవరు అంటే విలాస్ అండ్ సకల్ అనే 2 ఫ్రెండ్స్ సేమాపూర్ అనే విలేజ్లో ఉన్నారు. సకల్ వాజ్ ఏ 12-year-old బాయ్. సకల్కి 12 years. His mother Sheila looked after domestic chores. His father Bhuta Chaudhary worked in an agriculture field. సో ఈ సకల్ అనే అబ్బాయికి వాళ్ళ మదర్ ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఫాదర్ అనేవారు అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారు. సో ఈ సకల్ ఫ్యామిలీకి ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది అంటే అగ్రికల్చర్ పనులు చేసుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. హీ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ హిస్ యంగర్ బ్రదర్ జీతు అండ్ సిస్టర్ సీతు. ఈ సకల్కి వాళ్ళ తమ్ముడు జీతుని అలాగే సిస్టర్ని కూడా చూసుకుంటూ ఉంటాడు. హిస్ అంకుల్ శ్యామ్ హ్యాడ్ పాస్డ్
ది మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ బట్ వాజ్ సిట్టింగ్ ఐడల్ ఇన్ ద హౌస్ యాజ్ హీ హ్యాడ్ నో జాబ్. వాళ్ళ మావయ్య మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారంట, బట్ ఎటువంటి జాబు కూడా లేకుండా ఇంట్లో కూర్చుంటున్నారంట. బుటా అండ్ షీలా వర్ ఈగర్ టు టీచ్ సకల్కి వాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇప్పుడు చదువు చెప్పాలని చెప్పి, చదువు నేర్పించాలని చెప్పి చాలా ఈగర్గా ఉంటారంట. దే ఫోర్స్డ్ హిమ్ టు జాయిన్ ద విలేజ్ స్కూల్ విచ్ హీస్ సూన్ జాయిన్. అయితే వాళ్ళకి చదివించాలన్న ఉత్సాహం ఉండడం వల్ల వాళ్ళ అబ్బాయిని విలేజ్ స్కూల్లో జాయిన్ చేశారు. హీ స్టార్టెడ్ స్టడింగ్ అండ్ కంప్లీటెడ్ హీస్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్. బాగా చదివాడు, హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ పాస్ అయ్యాడు. హీస్ ఫాదర్ పర్స్యూడ్ హిమ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్. ఆ అబ్బాయి ఫర్దర్గా స్టడీస్ చేయడానికి కూడా వాళ్ళ ఫాదరు హెల్ప్ చేశాడు. హీ రేస్డ్ ఎ లోన్ ఫర్ సకల్స్ టు స్టడీ ఎ వొకేషనల్ కోర్స్ ఇన్ కంప్యూటర్స్. లోన్ తీసుకొని మరి ఆ అబ్బాయిని కంప్యూటర్ వొకేషనల్ కోర్స్లో జాయిన్ చేయించాడు. సకల్ వాజ్ మెరిటోరియస్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ ఫ్రమ్ ది బిగినింగ్. సకల్ ఎప్పుడూ కూడా చాలా బాగా చదువుతూ ఉంటాడు. స్టార్టింగ్ నుండి కూడా ఉత్తీర్ణత శాతం అనేది ఎక్కువగా ఉంది సకల స్టడీస్లో. ఆ అబ్బాయి అన్ని ఎగ్జామ్స్లో కూడా మంచిగా పాస్ అయ్యాడు, బాగా చదువుతూ ఉన్నాడు. విత్ గ్రేట్ విగర్ అండ్ ఎంతూజియాజం హీ కంప్లీటెడ్ హిస్ కోర్స్. ఆ అబ్బాయికి చదువుకోవాలనే ఉత్సాహం ఉండడం వల్ల ఆ కోర్స్ అనేది త్వరగా కంప్లీట్ చేశాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గాట్ ఏ జాబ్ ఇన్ ఏ ప్రైవేట్ ఫర్మ్. ఒక ప్రైవేట్ సంస్థలో ఆ సకల్కి జాబ్ కూడా వచ్చింది. హీ ఈవెన్ డిజైన్డ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఆ జాబ్లో జాయిన్ అయిన వెంటనే తను ఒక న్యూ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ను కూడా డిజైన్ చేశాడు. సో ఒక అబ్బాయికి మనకి చదువుకోవడానికి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ అబ్బాయి నుండి మనకి ఎటువంటి స్కిల్స్ అనేవి బయటకు వస్తాయంటే ఇలాంటివే. సో మనం ట్రైనింగ్ కానీ ఎడ్యుకేషన్కి కానీ ఎవరికైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుండి మనకి మంచి ప్రోడక్ట్ అనేది కానీ మంచి రిజల్ట్స్ అనేవి కానీ వస్తూ ఉంటాయి. అప్పుడే వాళ్ళు హ్యూమన్ క్యాపిటల్గా యూజ్ అవుతారు. హిస్ బాస్ ఎక్నాలెడ్జ్డ్ హిస్ సర్వీసెస్ అండ్ రివార్డెడ్ హిమ్ విత్ ఎ ప్రమోషన్. ఇది సకల్ స్టోరీ. సకల్ ఎలా చదువుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా సకల్ స్టోరీ. ఇప్పుడు మనం విలాస్ స్టోరీ గురించి చూద్దాం. విలాస్ వాజ్ అన్ 11-year-old బాయ్ రిసైడింగ్ ఇన్ ది సేమ్ విలేజ్ యాజ్ సకల్. సకల్ లాగే విలాస్ కూడా సేమ్ 12 years old అదే విలేజ్లో నివసిస్తున్నాడు. విలాస్ ఫాదర్ మహేష్ వాజ్ ఎ ఫిషర్ మ్యాన్. అయితే విలాస్ ఫాదర్ ఒక చేపలు పట్టే వ్యక్తి. అయితే సకల్ ఫాదర్ వచ్చేసి అగ్రికల్చర్ పనులు చేసుకుంటూ ఉంటారు. విలాస్ ఫాదర్ మాత్రం చేపలు పట్టుకొని అమ్ముతూ ఉంటారు. హిస్ ఫాదర్ పాస్డ్ అవే వెన్ హీ వాజ్ ఓన్లీ 2 years old. అయితే ఇతనికి 2 years ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అనే చనిపోయారు. హిస్ మదర్ గీత సోల్డ్ ఫిష్ టు ఎర్న్ మనీ టు ఫీడ్ ద ఫ్యామిలీ. అయితే వాళ్ళ మదర్ గీత ఆ చేపలు అమ్ముతూ మనీ సంపాదిస్తూ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంది. షీ బాట్ ఫిష్ ఫ్రమ్ ది ల్యాండ్ ఓనర్స్ పాండ్ అండ్ సోల్డ్ ఇట్ ఇన్ ద నియర్ బై మంది. అయితే తను ఒక ల్యాండ్ ఓనర్కి ఉన్న పాండ్లో చేపలు పట్టి ఆ చేపలను నియర్ బై మందిలో అవి అమ్ముతూ అమ్మడం వల్ల వచ్చిన మనీతో పిల్లల్ని పోషించడం, ఇంటిని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. షీ కుడ్ ఎర్న్ ఓన్లీ 150 rupees per day బై సెల్లింగ్ ఫిష్. ఒక చేపలు అమ్మడం వల్ల ఆమెకు రోజుకు 150 రూపాయలు 150 rupees మాత్రమే వస్తాయి. విలాస్ బికమ్ ఏ పేషెంట్ ఆఫ్ ఆర్థరైటిస్ అనే డిసీజ్ ఉండడం వల్ల విలాస్ పేషెంట్లా ఉంటాడు. హిజ్ మదర్ కుడ్ నాట్ ఎఫోర్డ్ టు టేక్ హిమ్ టు ద డాక్టర్. అయితే వాళ్ళ దగ్గర మనీ లేకపోవడం వల్ల వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉంది. హీ కుడ్ నాట్ గో టు స్కూల్ ఎయిదర్. స్కూల్కి కూడా వెళ్ళడం లేదు. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్లో అతనికి ఇంట్రెస్ట్ లేదు. హీ హెల్ప్డ్ హిజ్ మదర్ ఇన్ కుకింగ్ అండ్ ఆల్సో లుక్డ్ ఆఫ్టర్ హిజ్ యంగర్ బ్రదర్ మోహన్. విలాస్కి కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ మోహన్ని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మకి కుకింగ్ పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ హిజ్ మదర్ ఫెల్ సిక్ అండ్ దేర్ వాజ్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హెర్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారికి కూడా బాగాలేదంట. అప్పుడు వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు కూడా లేరు. దేర్ వాజ్ నో వన్ ఇన్ ద ఫ్యామిలీ టు సపోర్ట్ దెమ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరు. విలాస్ టూ వాజ్ ఫోర్స్డ్ టు సెల్ ఫిష్ ఇన్ ద సేమ్ విలేజ్. విలాస్కి ఇంకా చాయిస్ లేదు. తను కూడా చేపలు పట్టి వాళ్ళ అమ్మలాగానే మనీ అనేది ఎర్న్ చేసుకోవాల్సిన స్థితి వచ్చింది. ఫర్దర్గా తెలుసుకుందాం ఈ 2 స్టోరీస్ అనేవి మనకి ఎందుకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనేది ఫర్దర్గా వస్తుంది. ఇన్ ద 2 case studies we saw సకల్ వెంట్ టు స్కూల్ అండ్ విలాస్ డిడ్ నాట్ గో. సో మన ఈ టూ స్టోరీస్లో ఏం తెలుసుకున్నామంటే సకల్ స్కూల్కి వెళ్ళాడు, విలాస్ వెళ్ళలేదు. సకల్ వాజ్ ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ. సకల్ అనేవాడు ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉన్నాడు. విలాస్ మాత్రం ఆరోగ్యంగా లేడు. తనకి ఆర్థరైటిస్ అనే వ్యాధి ఉంది. విలాస్ వాజ్ ఎ పేషెంట్ ఆఫ్ ఆర్థరైటిస్. హీ ల్యాక్డ్ ది మీన్స్ టు విజిట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సకల్ అక్వైర్డ్ ఎ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. సకల్ ఫౌండ్ ఎ జాబ్ ఇన్ ఎ ప్రైవేట్ ఫర్మ్ వైల్ విలాస్ కంటిన్యూడ్ విత్ ద సేమ్ వర్క్ యాజ్ హిస్ మదర్. అయితే సకల్ బాగా చదువుకోవడం వల్ల, తను స్ట్రాంగ్గా ఉండడం వల్ల, హెల్దీగా ఉండడం వల్ల
తనకి మంచి జాబ్ అనేది వచ్చింది. ఎప్పుడైతే విలాస్కి మనీ లేకపోవడం, ఇంట్లో వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోకపోవడం, వాళ్ళ నాన్నగారు లేకపోవడం వల్ల విలాస్కి అనేవి ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. విలాస్ కూడా వాళ్ళ అమ్మగారిలాగే చేపలు పట్టుకునే వృత్తి చేపట్టడం జరిగింది. పాపులేషన్ మీద, మనుషుల మీద మనం సరైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వారి దగ్గర నుండి మంచి ప్రొడక్టివిటీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇదే ఎగ్జాంపుల్. సకల్కి వాళ్ళ ఫాదర్ చదువుకోవడానికి సరిగా ఇన్వెస్ట్ చేయడం వలన సకల్ బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఆ జాబ్ ద్వారా మంచిగా ఎర్న్ చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బుల్లో ట్యాక్స్ రూపంలో మన కంట్రీకి ఎంతో కొంత భాగం పాలు పంచుకుంటున్నాడు. ఇన్ ద కేస్ ఆఫ్ సకల్, సెవరల్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాడెడ్ టు ద క్వాలిటీ ఆఫ్ లేబర్. తనకి ఎక్కువ సంవత్సరాలు చదువుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లేబర్కి యాడ్ అయ్యాడు. దిస్ ఎన్హాన్స్డ్ హిస్ టోటల్ ప్రొడక్టివిటీ అనేది ఇక్కడ మనకి సకల్ ద్వారా వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. టోటల్ ప్రొడక్టివిటీ యాడ్స్ టు ద గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ. ఇది ఎకానమీ గ్రోత్కి యూజ్ అవుతుంది. డస్ ఇన్ టర్న్ pays an individual through salary or in some other form of his choice. అది సాలరీ రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ ఎకానమిక్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ విలాస్ దెర్ కుడ్ నాట్ బి ఎనీ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ కేర్ ఇన్ ద ఎర్లీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. తన లైఫ్లో ఎటువంటి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ లేదు. హీ స్పెండ్స్ హిజ్ లైఫ్ సెల్లింగ్ ఫిష్ లైక్ హిజ్ మదర్. హెన్స్ ఫోర్త్ హీ డ్రాస్ ది సేమ్ సాలరీ ఆఫ్ అన్స్కిల్డ్ లేబరర్ యాజ్ హిజ్ మదర్. వాళ్ళ అమ్మగారిలానే చేపలు పట్టుకుంటూ ఎక్కువ శాలరీ లేకుండా తనకు వస్తున్న శాలరీలో ఎకానమిక్ గ్రోత్కి యూజ్ అయ్యే శాలరీ అంటూ ఏమీ ఉండదు. వాళ్ళు పూట గడుపుకోవడానికి మాత్రమే ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. అదే విలాస్ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ కేర్, అలాగే మంచి ట్రైనింగ్ ఇస్తే తను కూడా మంచి జాబ్ సంపాదించుకొని మంచి శాలరీ సంపాదిస్తూ ఆ శాలరీలో ట్యాక్స్ రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ ఎకానమిక్ గ్రోత్కి యూజ్ అయ్యేవాడు. Investment in human resource via education and medical care can give high rates of return in future. అందుకే హ్యూమన్ రిసోర్స్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే హై రేట్స్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్స్లో మంచి రేట్స్ ఆఫ్ రిటర్న్ అనేది వారి దగ్గర నుండి వస్తూ ఉంటుంది. దిస్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ పీపుల్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ అండ్ క్యాపిటల్. మనం ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాని నుండి మనకి ఎంత హై ప్రొడక్టివిటీ వస్తుంది, హై రేట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తాయో, అలాగే మన హ్యూమన్ రిసోర్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వారి దగ్గర నుండి హై రేట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. A child too with investments made on her education and health can yield a high return in future in the form of higher earnings and greater contribution to the society. మనం ఎప్పుడు కూడా పిల్లల మీద మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి హెల్త్ కేర్ అనేది ఇస్తే మనకి ఫ్యూచర్లో వారి దగ్గర నుండి హై రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ హైయర్ ఎర్నింగ్స్ అండ్ గ్రేటర్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీకి కూడా వాళ్ళు మంచి కంట్రిబ్యూషన్ అనేవారు అవుతారు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఆర్ ఫౌండ్ టు ఇన్వెస్ట్ మోర్ హెవీలీ ఆన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ దేర్ చైల్డ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ బికాస్ దే హ్యావ్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ ఏంటో, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళ పిల్లలకి చదువు మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ హైజీన్. వాళ్ళు అలాగే వారికి తీసుకునే ఫుడ్ మీద కూడా అంతే కాన్షియస్గా ఉంటారు. ఎవరంటే ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎందుకంటే వారికి ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ తెలుసు కాబట్టి. దే అకార్డింగ్లీ లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్స్ నీడ్స్ ఫర్ ఎడ్యుకేషన్ అట్ స్కూల్ అండ్ గుడ్ హెల్త్. అలాగే వాళ్ళకి స్కూల్స్లో ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. A virtuous cycle is thus created in this case. In contrast, a vicious cycle may be created by disadvantaged parents who themselves uneducated and lacking in hygiene. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఈ ఎడ్యుకేషన్ గురించి వాల్యూ తెలియకపోవడం వల్ల, వాళ్ళ పీపుల్ మీద సరిగ్గా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల, వారికి సరైన ఎడ్యుకేషన్, సరైన ట్రైనింగ్, సరైన ఫుడ్ ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల హైజీన్గా ఉండకపోవడం, అన్ఎడ్యుకేటెడ్గా ఉండడం జరుగుతుంది. కంట్రీస్ లైక్ జపాన్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ న్యాచురల్ రిసోర్స్. వాళ్ళకి ఏంటంటే జపాన్ లాంటి కంట్రీస్లో వారు ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళు ఎక్కువగా హ్యూమన్ రిసోర్సెస్ మీద మాత్రమే డిపెండ్ అవుతూ ఉంటారు. హ్యూమన్ రిసోర్సెస్ మీద మాత్రమే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి వారి దగ్గర నుండి లాభాలు పొందుతూ ఉంటారు. ఇన్ రిటర్న్ దే ఆర్ గెటింగ్ మోర్ హై రేట్స్ ఆఫ్ ప్రాఫిట్స్. దీస్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ ఆర్ రిచ్. అలాంటి కంట్రీస్ మాత్రమే డెవలప్డ్గా, రిచ్గా ఉంటాయి. దే ఇంపోర్ట్ ది న్యాచురల్ రిసోర్స్ నీడెడ్ ఇన్ దేర్ కంట్రీ. వాళ్ళకి ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ కావాలో అవి పక్క దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. హౌ డిడ్ దే బికమ్ రిచ్ ఆర్ డెవలప్డ్? దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆన్ పీపుల్. వాళ్ళు అలా రిచ్గా, డెవలప్డ్గా ఎందుకు అయ్యారంటే వాళ్ళు
పీపుల్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న పాపులేషన్ని వారు యూస్ చేసుకుంటారు పాజిటివ్గా. వాళ్ళని బాగా ట్రైన్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి అలాగే మంచి హెల్త్ కేర్ తీసుకొని వాళ్ళనే ఒక రీసోర్స్గా యూస్ చేసుకొని మంచి లాభాలు అనేవి పొందుతూ ఉంటారు. ఏవైనా న్యాచురల్ రీసోర్సెస్ కావాలంటే పక్క దేశం నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. దీస్ పీపుల్ హ్యావ్ మేడ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ అదర్ రీసోర్సెస్ లైక్ ల్యాండ్ అండ్ capital. Efficiency and the technology evolved by people have made these countries rich. వాళ్ళు టెక్నాలజీ పీపుల్ అలాగే టెక్నాలజీ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవడం వల్ల ఈ కంట్రీస్ అనేవి రిచ్ అండ్ డెవలప్డ్గా ఉన్నాయి. ఎకనామిక్ యాక్టివిటీస్ బై మెన్ అండ్ ఉమెన్ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటో చూద్దాం. లైక్ విలాస్ అండ్ సకల్. ఇప్పుడు మనకు ఆ విలాస్ స్టోరీ సకల్ స్టోరీ ఎందుకు చెప్పడం జరిగిందో చూద్దాం. పీపుల్ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్. వీ సా దట్ విలాస్ sold fish and Sakal got a job in the firm. The various activities have been classified into 3 main sectors. They are primary, secondary and tertiary. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మొత్తం ఎన్ని సెక్టార్స్ ఉంటాయి అంటే 3 sectors. The various activities have been classified into 3 main sectors. What are they? Primary sector, secondary sector and tertiary sectors. ఎన్ని రంగాలు ఉంటాయి అంటే ఈ యాక్టివిటీస్లో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్స్లో ఏముంటాయి అంటే ప్రైమరీ సెక్టార్ ఇంక్లూడ్స్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫిషింగ్, పౌల్ట్రీ, ఫార్మింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్. మనకి ఒక ప్రొడక్టివిటీ అనేది ఒక ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వడానికి బేసిక్ రా మెటీరియల్స్ ఎక్కడి నుండి వస్తాయో అవన్నీ కూడా ఆ రంగాలన్నీ కూడా ఆ యొక్క ఈ ఫార్మింగ్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, ఫిషింగ్, పౌల్ట్రీ ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్లోకి వస్తాయి. ప్రైమరీ మీన్స్ ప్రాథమిక రంగం, ద స్టార్టింగ్ స్టేజ్, ప్రాథమిక రంగం. ఒక ప్రోడక్ట్ ఫామ్ అవ్వడానికి మనకు కావాల్సిన రా మెటీరియల్స్ అనేవి ఎక్కడి నుండి లభిస్తాయో అవన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టార్ కింద వస్తాయి. మనకి ఏ వస్తువు తయారవ్వాలన్నా బేసిక్ రా మెటీరియల్ అనేది అవసరం. ఆ రా మెటీరియల్స్ అనేవి ఈ ప్రైమరీ సెక్టార్స్ నుండే మనకు వస్తాయి. ప్రైమరీ సెక్టార్స్ ఇంక్లూడ్స్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, ఫిషింగ్, పౌల్ట్రీ, ఫార్మింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సెకండరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ అంటే ఏంటంటే ఆ రా మెటీరియల్స్ని యూజ్ చేసి మనకు ఒక ప్రోడక్ట్గా తయారు చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ద సెకండరీ సెక్టార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ద సెకండరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి? మనకి రా మెటీరియల్స్ అన్నీ కూడా ప్రైమరీ సెక్టార్లో దొరుకుతాయి. ఆ ప్రైమరీ సెక్టార్ నుండి తెచ్చుకున్న రా మెటీరియల్స్ అన్నీ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్గా ఫార్మ్ చేయడాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడాన్ని సెకండరీ సెక్టార్ అంటారు. సెకండరీ సెక్టార్లో ఏమొస్తాయి మనకి? రా మెటీరియల్స్ యూజ్ చేసుకుని డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం, సర్వీసెస్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టెరిషరీ సెక్టార్. టెరిషరీ సెక్టార్లోకి ఏమేమి వస్తాయంటే ట్రేడ్ అంటే వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా సేవా రంగం అనమాట. అంటే మనకి ఇప్పుడు రా మెటీరియల్స్ యూజ్ చేసుకుని తయారు చేసిన ప్రోడక్ట్, సెకండరీ సెక్టార్లో తయారు చేసిన ప్రోడక్ట్ని ప్రజల వద్దకు చేర్చడానికి ఒక సంస్థ అనేది కావాలి, కొన్ని రంగాలు కావాలి ప్రజల వద్దకి. అవి ఎలా వస్తాయి? అలా రావడానికి యూజ్ అయ్యే ప్రతిదీ కూడా టెరిషరీ సెక్టార్లోకి వస్తుంది. మనకి సేవా రంగం, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ట్రేడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక తినే వస్తువు కొనుక్కున్నారనుకోండి. తినే వస్తువు కొనాలంటే మీరు ఏదైనా షాప్కి వెళ్ళాలి. ఆ షాప్ కీపర్ ఆ షాప్ అనేది టెరిషరీ సెక్టార్లోకి వస్తుంది, ఎందుకంటే అది ట్రేడింగ్ కాబట్టి. మీరు తినే వస్తువుని తయారు చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సెకండరీ సెక్టార్. అది తయారు చేయడానికి కావాల్సిన ఫస్ట్ రా మెటీరియల్ ఎక్కడ ఉంటుంది? ప్రైమరీ సెక్టార్లో ఉంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 మెయిన్ సెక్టార్స్: ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అలాగే టెరిషరీ సెక్టార్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఏ రంగాల్లోకి వస్తాయి అనేది మనం ఇక్కడ బాగా నేర్చుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ది ప్రైమరీ సెక్టార్, వాట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టార్, వాట్ కమ్స్ అండర్ సెకండరీ సెక్టార్ అండ్ వాట్ కమ్స్ అండర్ టెరిషరీ సెక్టార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. The activities in this sector result in the production of goods and services. These activities add value to the national income. ఈ యాక్టివిటీస్ అనేవి మనకి నేషనల్ ఇన్కమ్లో వాల్యూ అనేది యాడ్ అవుతుంది. These activities are called economic activities. Economic activities have 2 parts: మార్కెట్ యాక్టివిటీస్ అండ్ నాన్ మార్కెట్ యాక్టివిటీస్. మళ్ళీ మనకి ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి 2 parts. ఏంటంటే అవి అంటే మార్కెట్ యాక్టివిటీస్ అలాగే నాన్ మార్కెట్ యాక్టివిటీస్. వాట్ ఆర్ దే? ఎకనామిక్ యాక్టివిటీస్ హ్యావ్ 2 parts. వాట్ ఆర్ దే? మార్కెట్ యాక్టివిటీస్ అండ్ నాన్ మార్కెట్ యాక్టివిటీస్. మార్కెట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ రెమ్యూనరేషన్ టు ఎనీ వన్ హూ పర్ఫార్మ్స్, దట్ ఈస్ యాక్టివిటీ పర్ఫార్మ్డ్ ఫర్ పే ఆర్ ప్రాఫిట్.
ఏదైనా మనం యాక్టివిటీ చేసినప్పుడు దానికి ఆదాయం వస్తే, దాని నుండి మనకి ఏదైనా ప్రాఫిట్ వస్తే, మనం శాలరీ సంపాదిస్తే అది ప్రాఫిట్ కింద అవుతుంది, అంటే మార్కెట్ యాక్టివిటీస్ కింద అవుతుంది. అలా కాకుండా దీస్ ఇంక్లూడ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సర్వీసెస్తో ఇంక్లూడ్ చేస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి ఈ మార్కెట్ యాక్టివిటీస్లోనికి వస్తాయి. ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, అలాగే గవర్నమెంట్ సర్వీసెస్ అంతా కూడా మార్కెట్ యాక్టివిటీస్. అంటే ఏ యాక్టివిటీ ద్వారా మనకి ప్రాఫిట్ వస్తుందో, శాలరీ వస్తుందో, ఆదాయం వస్తుందో ఆ ప్రతి యాక్టివిటీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తే మీ జాబ్కి ఎంతో కొంత శాలరీ వస్తుంది, సో అది మార్కెట్ యాక్టివిటీ. మీరు ఏదైనా ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తే, అది అమ్మితే దాని నుండి మీకు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది, అది కూడా మార్కెట్ యాక్టివిటీ. అలా మీకు ప్రాఫిట్ వచ్చే ప్రతి యాక్టివిటీ కూడా మార్కెట్ యాక్టివిటీ అవుతుంది. నాన్ మార్కెట్ యాక్టివిటీస్ ఆర్ ది ప్రొడక్షన్ ఆఫ్ సెల్ఫ్ కన్జంప్షన్. నాన్ మార్కెట్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే మీకు మాత్రమే యూజ్ చేసుకోవడానికి మీరు చేస్తున్న యాక్టివిటీస్ అనేవి నాన్ మార్కెట్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫార్మింగ్ చేసుకుంటారు. ఆ ఫార్మింగ్లో వచ్చిన ఆ ప్రోడక్ట్ని వారు తినడానికి మాత్రమే, వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు, ఇన్కమ్ అనేది డబ్బు రూపంలో వాళ్ళకి ఎటువంటి ప్రాఫిట్ రాకపోతే వాటిని ఏమంటాము అంటే నాన్ మార్కెట్ యాక్టివిటీస్. మార్కెట్ యాక్టివిటీస్ అంటే ఏంటి? విచ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ రెమ్యూనరేషన్ టు ఎనీ వన్ హూ పర్ఫార్మ్స్. ఎవరికైతే రెమ్యూనరేషన్ వస్తుందో ఆ యాక్టివిటీ వల్ల అది మార్కెట్ యాక్టివిటీ. నాన్ మార్కెట్ యాక్టివిటీస్ ఆర్ ది ప్రొడక్షన్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్. వాళ్ళకి యూస్ చేసుకోవడానికి మాత్రమే చేసే యాక్టివిటీ నాన్ మార్కెట్ యాక్టివిటీ. This is the difference between primary sector, secondary sector and tertiary sector. ఇప్పటి వరకు మనం ఎన్ని సెక్టార్స్ ఉంటాయి, 3 సెక్టార్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషియరీ సెక్టార్స్ ఉంటాయి. అలాగే ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఎన్ని పార్ట్స్గా ఉంటాయి నేర్చుకున్నాం. మనం ఆల్రెడీ చూసుకున్నాం ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి 2 పార్ట్స్గా ఉంటాయి, మార్కెట్ యాక్టివిటీస్ అండ్ నాన్ మార్కెట్ యాక్టివిటీస్. అయితే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ బై మెన్ అండ్ ఉమెన్ అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. Due to historical and cultural reasons, there is a division of labor between men and women in the family. వాళ్ళ యొక్క హిస్టారికల్ అండ్ కల్చరల్ రీజన్స్ వల్ల ఒక ఫ్యామిలీలో లేబర్ అనేవారు మెన్ అండ్ ఉమెన్గా డివైడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఉమెన్ జనరలీ లుక్ ఆఫ్టర్ డొమెస్టిక్ చోర్స్ అండ్ మెన్ వర్క్ ఇన్ ద ఫీల్డ్స్. బేసిక్గా ఉమెన్ అనేవాళ్ళు ఇంట్లో పనులు అనేవి చూసుకుంటూ ఉంటారు, మెన్ అనేవారు బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. సకల్స్ మదర్ షీలా కుక్స్ ఫుడ్, క్లీన్స్ యుటెన్సిల్స్, వాషెస్ క్లోత్స్, క్లీన్స్ ది హౌస్ అండ్ లుక్స్ ఆఫ్టర్ హెర్ చిల్డ్రన్. సకల్ అనే అబ్బాయి బాగా చదువుకున్నాడు కదా, వాళ్ళ మదర్ ఇంట్లో ఉండి వండుతుంది, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటుంది, యుటెన్సిల్స్ క్లీన్ చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, ఇవన్నీ చేస్తుంది. సకల్స్ ఫాదర్ బూటా కల్టివేట్స్ ద ఫీల్డ్. సకల్ ఫాదర్ బయటికి వెళ్ళి సంపాదిస్తూ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఎంతో కొంత సంపాదించి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటాడు. షీలా ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ ది సర్వీసెస్ డెలివర్డ్ ఫర్ అప్బ్రింగింగ్ ద ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఈ సకల్ వాళ్ళ మదర్ షీలా ఇంట్లో పనులు చేసుకుంటుంది, బట్ తను ఎటువంటి మనీ కూడా ఎర్న్ చేసుకోవట్లేదు, తనకి ఎవరు కూడా పే చేయట్లేదు ఇంత మనీ అని తను చేసే పనులకి. బూటా ఎర్న్స్ మనీ, ఇక్కడ వాళ్ళ ఫాదర్ మాత్రమే మనీ సంపాదిస్తున్నారు, విచ్ హీ డిపెండ్స్ ఆన్ రియరింగ్ హిస్ ఫ్యామిలీ. అతను మాత్రమే స్పెండ్ చేస్తారు మనీ వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి. ఉమెన్ ఆర్ నాట్ పేడ్ ఫర్ దేర్ సర్వీస్ డెలివర్డ్ ఇన్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో పనులు చేస్తున్నందుకు ఉమెన్కి ఎవరు కూడా పే చేయరు. ద హౌస్ హోల్డ్ వర్క్ డన్ బై ఉమెన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్. ఇంట్లో ఉమెన్ చేస్తున్న పనులు అనేవి నేషనల్ ఇన్కంలో భాగం కావు. గీత మదర్ ఆఫ్ విలాస్. గీత ఎవరంటే విలాస్ యొక్క మదర్. ఎర్న్ యాన్ ఇన్కమ్ బై సెల్లింగ్ ఫిష్. విలాస్ వాళ్ళ మదర్ గీత చేపలు అమ్ముతూ ఇన్కమ్ సంపాదిస్తుంది. డస్ ఉమెన్ ఆర్ పెయిడ్ ఫర్ దేర్ వర్క్. ఇక్కడ ఉమెన్కి తను చేస్తున్న వర్క్కి పేమెంట్ అనేది వస్తుంది. దే ఎంటర్ ది లేబర్ మార్కెట్. వాళ్ళు లేబర్ మార్కెట్లోకి చెందుతారు. వేరే షీలా అంటే ఎవరు? సకల్స్ యొక్క మదర్. తను ఇంట్లో పనులు మాత్రమే చేసుకుంటుంది, తను చేసే పనులకి ఎటువంటి ఆదాయం రాదు, కాబట్టి తను ఎటువంటి నేషనల్ ఇన్కంలో ఎటువంటి ప్రాఫిట్ యాక్టివిటీస్లో కూడా తను భాగం కాదు. కానీ గీత మాత్రం తను చేపలు అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుంది, అంటే ఇక్కడ ఆమెకి పేమెంట్ వస్తుంది, కాబట్టి ఆమె లేబర్ మార్కెట్లో లేబర్ మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతుంది.
ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఆర్ ది మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ ది ఎర్నింగ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఇన్ ద మార్కెట్లో మనకి ఎర్నింగ్ అనేది బాగా రావాలంటే ఉండాల్సిన మెయిన్ 2 మేజర్ డిటర్మినెంట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అలాగే స్కిల్. మెజారిటీ ఆఫ్ ఉమెన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా చదువుకుంటారు, ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ లో స్కిల్స్ ఉంటాయి. అందుకనే ఉమెన్కి మెన్ కంటే కూడా తక్కువ పేమెంట్ అనేది ఉంటుంది. మోస్ట్ ఉమెన్ వర్క్ వేర్ జాబ్ సెక్యూరిటీ ఈజ్ నాట్ దేర్. చాలామంది ఉమెన్ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ సెక్యూరిటీ లేని దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి మెటర్నిటీ లీవ్స్ కానీ, చైల్డ్ కేర్ కానీ, అదర్ సోషల్ సెక్యూరిటీస్ ఏమీ కూడా ఉండని ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు అయితే చాలా ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్కిల్ ఫార్మేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మగవాళ్ళతో సమానంగా పేమెంట్ అనేది వస్తూ ఉంటుంది. చాలామంది అమ్మాయిలు టీచింగ్ వైపు కానీ, మెడిసిన్ వైపు కానీ వెళ్తూ ఉంటున్నారు. కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ అలాగే సర్వీసెస్ లైక్ ఇంక్లూడింగ్ జాబ్ దట్ నీడ్ హై లెవెల్స్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కంపిటెన్స్. ఎక్కడైతే సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ నాలెడ్జ్ ఉండాలో అటువైపు కూడా చాలామంది అమ్మాయిలు వెళ్తూ ఉంటున్నారు. ఇది మొత్తం కూడా ఎడ్యుకేషన్ అలాగే స్కిల్స్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక పర్సన్కి ఒక ఎడ్యుకేషన్ అలాగే స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి ఎడ్యుకేషన్ స్కిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తారు, చాలా ఎక్కువ ఎర్న్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే శాలరీ ద్వారా కానీ ఇంకేదైనా రూపంలో కానీ మన నేషనల్ ఇన్కమ్కి ఇంక్రీజ్ అవ్వడంలో ఒక భాగంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. Quality of population. The quality of population depends upon the literacy rate, health of a person indicated by life expectancy and skill formation acquired by the people of the country. మనకి ఒక పాపులేషన్ అనేది క్వాలిటీగా ఉంది అని ఎప్పుడు చెప్తాము అంటే వాళ్ళలో మంచి లిటరసీ రేట్ ఉండాలి, అందరూ కూడా చదువుకుంటూ ఉండాలి, హెల్త్ ఆఫ్ ఏ పర్సన్ వాళ్ళ హెల్త్ కూడా బాగుంటూ ఉండాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మంచిగా ఉంటే అప్పుడు మాత్రమే పాపులేషన్ అనేది క్వాలిటీగా ఉంది, క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ అనేది బాగా ఉంది అనేది మనం చెప్తూ ఉంటాం. అప్పుడు మాత్రమే ఈ లిటరేట్ అండ్ హెల్తీ పాపులేషన్ ఆర్ అన్ అసెట్. పాపులేషన్ ఉంటే అది మనకి నేషనల్ ఇన్కమ్ గ్రో అవ్వడానికి సరిపోదు, హ్యూమన్ క్యాపిటల్గా అప్పుడు మనకి అది రీసోర్స్ అవ్వదు. వాళ్ళు ఎప్పుడైతే లిటరేట్ అవుతారో, హెల్తీగా ఉంటారో అప్పుడు మాత్రమే ఆ పాపులేషన్ మాత్రమే మన నేషనల్ ఇన్కమ్ ఎకానమీ గ్రోత్కి ఒక అసెట్ అవుతుంది. Education. Sakal's education in the initial years of his life bore him the fruits in the later years in terms of a good job and salary. ఫస్ట్ అందరికీ కూడా చదువు అనేది బోరింగ్గా అనిపిస్తుంది, కానీ ఆ చదువు వల్ల ఎప్పుడైతే ఒక మంచి జాబ్ వస్తుందో, మంచి సాలరీ వస్తుందో అప్పుడు మాత్రం అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. We saw education was an important input for the growth of Sakal. మనం తెలుసుకున్నాం ఈ సకల్ అనేవాడు మంచిగా ఎదగడానికి కారణం ఏంటి, ఎడ్యుకేషన్. తను బాగా చదువుకున్నాడు కాబట్టే మంచి జాబ్ సంపాదించుకుంటూ మంచి శాలరీ అనేది వస్తుంది. ఇట్ ఓపెన్డ్ ఎ న్యూ హారిజన్ ఫర్ హిమ్, ప్రొవైడెడ్ న్యూ ఆస్పిరేషన్ అండ్ డెవలప్డ్ వాల్యూస్ ఫర్ లైఫ్. నాట్ ఓన్లీ ఫర్ సకల్, ఎడ్యుకేషన్ కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ ది గ్రోత్ ఆఫ్ సొసైటీ ఆల్సో. ఒక్క సకల్కి మాత్రమే కాదు, సొసైటీ గ్రోత్ కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. It enhances the national income, cultural richness and increases the efficiency of the governance. ఎప్పుడైతే దేశంలో ఎడ్యుకేషన్ అనేది బాగా ఉంటుందో అప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, గవర్నెన్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అవ్వడం వల్ల మనకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యి గర్ల్స్కి, మెయిన్గా గర్ల్స్ అనేవాళ్ళు బాగా చదువుకోవాలి అని చెప్పి కొన్ని స్కీమ్స్ కానీ ఏవైనా నవోదయ విద్యాలయ, ఇలా ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా నవోదయ విద్యాలయం అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వొకేషనల్ స్ట్రీమ్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ టు ఈక్విప్ లార్జ్ నెంబర్ ఆఫ్ హై స్కూల్ స్టూడెంట్స్కి ఈ వొకేషనల్ స్ట్రీమ్స్ ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళకి నాలెడ్జ్ పెంచుకోవడానికి, స్కిల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇలా చాలా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. The plan outlay on education has increased from 151 crore in the first plan to 99,300 crore in 2020-21. అయితే ఫస్ట్ మనకి 151 crore స్టార్ట్ చేస్తే ఇప్పుడు అది ఎన్ని క్రోర్స్కి ఇంక్రీజ్ అయింది అంటే 2020-21కి 99,300 కోట్లు అనేది అవుట్లే ఆన్ ఎడ్యుకేషన్ మీద అంతా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. The expenditure on education as a percent of GDP rose from 0.64% నుండి in 1951 to 52. మనకు అప్పుడు జీడిపిలో ఎడ్యుకేషన్కి 0.64% మాత్రమే ఖర్చు చేస్తే ఇప్పుడు మనకు అది 3.1%కి ఇంక్రీజ్ అయింది. ఇప్పటికంటే 2019-20 సంవత్సరానికి ఎంతకి ఇంక్రీజ్ అయింది అంటే 3.1%, 3.1% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అప్పట్లో 1951-52లో
0.64% ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తే ఇప్పుడు అది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 3.1% 2019-20కి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ద లిటరసీ రేట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 18% ఇన్ 1951 టు 85% ఇన్ 2018. మనకి లిటరసీ రేట్ అనేది 1951లో 18% ఉంటే 2018కి వచ్చేసరికి అది 85% ఇంక్రీజ్ అయ్యిందంట. However, a vast difference is noticed across different sections of the population. Literacy among males is nearly 16.1% higher than females. Literacy rate అనేది 16.1% higher than ఫీమేల్స్. ఎందులో ఎవరికి ఉందంటే మేల్స్ యొక్క లిటరసీ అనేది ఫీమేల్స్ కన్నా కూడా 16.1% హయ్యర్గా ఉంది. అలాగే ఇట్ ఈస్ అబౌట్ 14.2% హయ్యర్ ఇన్ అర్బన్ ఏరియాస్ యాజ్ కంపేర్ టు రూరల్ ఏరియాస్. అలాగే రూరల్తో కంపేర్ చేసుకుంటే అర్బన్ ఏరియాస్లో 14.2% ఎక్కువగా ఉంది. వేరాస్ కంపేర్ టు రూరల్ ఏరియాస్తో కంపేర్ చేసుకుంటే 14.2% అనేది అర్బన్ ఏరియాస్లోనే లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉంది. As per 2011 census, literacy rates varied from 94% in Kerala to 62% in Bihar. మనకి లిటరసీ రేట్ అనేది ఏ స్టేట్లో ఎక్కువగా ఉంటుందంటే కేరళ. ఈ బిట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్ అనేది లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏ స్టేట్లో అంటే కేరళ స్టేట్లో లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే బీహార్లో 62%. అక్షరాస్యత శాతం లిటరసీ రేట్ అనేది ఏ స్టేట్లో ఎక్కువగా ఉంటుంది కేరళ. తక్కువగా ఏ స్టేట్లో ఉంటుంది బీహార్. లిటరసీ రేట్ మేల్స్లో స్త్రీల కన్నా అంటే ఫీమేల్ కన్నా కూడా ఎంత పర్సెంట్ ఎక్కువగా ఉంది అంటే 16.2%. అలాగే లిటరసీ రేట్ రూరల్ ఏరియాస్ కంటే కూడా అర్బన్ ఏరియాస్లో ఎంత శాతం ఎక్కువగా ఉంది అంటే 14.2% ఎక్కువగా ఉంది. అయితే ఈ లిటరసీ రేట్ అనేది పెంచడం కోసం ద ప్రైమరీ స్కూల్ సిస్టమ్ 1 to 5 హ్యాస్ ఎక్స్పాండెడ్ టు ఓవర్ 7,78,842 lakh ఇన్ 2019-20. మనకి లిటరసీ రేట్ అనేది పెంచడం కోసం 2019-20లో ఎన్ని స్కూల్స్ అనేవి ప్రైమరీ స్కూల్స్ అనేవి ఎక్స్పాండ్ చేయడం జరిగిందంటే 7,78,842 lakh స్కూల్స్ అనేవి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. 1 to 5 స్కూల్స్. Expansion of schools has been diluted by the poor quality of schooling and high dropout rates. పేదవాళ్ళు అనేవారు చదువుకోకుండా ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళ కోసం, అలాగే హై డ్రాప్అవుట్ రేట్స్ అనేవి తగ్గించడం కోసం ఏం చేశారంటే ఈ సర్వశిక్ష అభియాన్ అనే పథకం ద్వారా మనకి ఒక స్టెప్ తీసుకొని స్కూల్స్ అనేవి ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ఏ పథకం అంటే సర్వశిక్ష అభియాన్ ద్వారా పిల్లలకి విద్యని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Steps towards providing elementary education to all children in the age group of 16 to 14 years by 2010. 2010కి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి చెందాలి అని చెప్పి సర్వశిక్ష అభియాన్ అనే స్టార్ట్ చేశారు. ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలి అంటే 16. ప్రతి ఏజ్ గ్రూప్ 16 to 14 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 2010 కల్లా 16 to 14 ఇయర్స్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి అని చెప్పి సర్వశిక్ష అభియాన్ని స్టార్ట్ చేశారు. ఈ సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అలాగే లోకల్ గవర్నమెంట్స్ వీరందరి సహాయంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకొని ఈ సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. మిడ్ డే మీల్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. మిడ్ డే మీల్ అంటే మధ్యాహ్న భోజన పథకం అనే స్కీమ్ని స్టార్ట్ చేయడం వల్ల పిల్లల యొక్క అటెండెన్స్ పెరగాలి, వాళ్ళ యొక్క అటెండెన్స్ పెరగాలి, అలాగే వాళ్ళకి మంచి న్యూట్రిషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఈ మిడ్ డే మీల్ స్కీమ్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీస్ పాలసీస్ కుడ్ యాడ్ టు ది లిటరేట్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా లిటరేట్ పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతాయి. పిల్లలందరినీ కూడా పాపులేషన్ అంతా కూడా లిటరేట్ పాపులేషన్గా చేయడం కోసం ఈ సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి అలాగే మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా వాళ్ళకి మంచి న్యూట్రిషనల్ స్టేటస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ పార్ట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో యాజ్ పార్ట్ 2. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్మేట్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.